వీడియో తీయాలా ఫోటోలా దూరం ఉండు అందరు దూరం ఉండు अमर रहे अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे समस्यలను పరిష్కరించాలి సమస్యలను పరిష్కరించాలి అన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి योगी रेड्डी अमर रहे योगी रेड्डी अमर रहे योगी रेड्डी अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి ఆత్మహత్యలను 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 योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి అమర్ రహే योगी रेड्डी అమర్ రహే योगी रेड्डी अमर रहे గంట కూడా ఉంటారు అవసరం లేదా ఉట్టి ఆగుతుంది ఆగుతుంది బట్టి ఆగుతుంది నిలబడు మొత్తం నన్ను కడి చేయండి నువ్వు తీసుకో ఫస్ట్ నువ్వు తీసుకో కదా योगी रेड्डी की నిత్యం యుద్ధం చేస్తున్న కలంతో సామాజిక సమస్యల పరిష్కారం కోసం నిత్యం యుద్ధం చేస్తున్న జర్నలిస్టులు ఆర్థిక దుర్భరంలో జీవిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనేక ఏళ్ల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని సమాజహితమే లక్ష్యంగా ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్న మా జర్నలిస్టులకు ఈరోజు జర్నలిస్టులందరూ కూడా ఈరోజు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ ఘటనకు నిదర్శనమే ఈరోజు యోగిరెడ్డి వరంగల్ జర్నలిస్ట్ మిత్రుడు యోగిరెడ్డి కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి అటు చాలీచాలని జీతాలు వచ్చే అంటే ఏమి అంటే ఇలాంటి ఆదాయాలు కానీ మేము ఎలాంటి ఆశించకుండా కేవలం సమాజమే అభివృద్ధి కోసం మేము ప్రతినిత్యం పాటుపడుతున్నాం. కానీ ప్రభుత్వాలు జర్నలిస్టుల విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. చాలా ఏళ్ల నుంచి మేము ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, మిగతా సౌకర్యాల కోసం పోరాడుతున్నప్పటికీ మా ప్రభుత్వాలని మా సమస్యల మీద ప్రభుత్వాలు ఎలాంటి స్పందించడం లేదు. గతం నుంచి కూడా ఒక పని ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉంటున్న అనేక మంది జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఇరుగు గదుల్లో ఉంటూ ఆర్థిక సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. కనీసం నెలవారీ అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు.
కానీ ఈ వృత్తిని మేము నమ్ముకున్న మేము ఈ వృత్తిని వదిలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అనేక ఏళ్ళ నుంచి ఇదే వృత్తి మీద నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా అంటే ఈ వృత్తిని వదిలి వేరే వృత్తి చేయలేము కాబట్టి మమ్మల్ని ప్రభుత్వాలు కనీసం ఓటర్లుగానే గుర్తించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలా, జర్నలిస్టుల హక్కులను కాపాడాలా, జర్నలిస్టులకు సంబంధించి రక్షణ కల్పించాలా, ఎలాంటి దాడులు జరగడం కూడా ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేక చాలామంది చాలా ఇబ్బంది పెడుతున్నాం. అనేక పోరాటాలు చేసినా కానీ ప్రభుత్వాలు ఇస్తామంటున్నారు తప్ప అడుగు ముందుకు వేయడం లేదు. నిబంధనలు రూపొందిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు తాజా కొత్త ప్రభుత్వం అయినా నిబంధనలు రూపొందిస్తున్నామని చెప్తున్నది, కానీ ఇంకా దానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపిస్తలేదు. ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. అందరి అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. ఇలాంటి జర్నలిస్టులందరూ ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్థిక భారంతో ఆత్మహత్యకు పాల్పడిన యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా, తక్షణ సాయంతో ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న కలంవీరులు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో యుద్ధం చేస్తున్న పరిస్థితి. సమాజంలో మార్పు కోసం వైట్ కాలర్ జాబ్గా చేస్తున్న జర్నలిస్టులంతా ఆర్థిక ఇబ్బందుల్లో గురవుతున్నారు. చాలని జీతాలతో రాష్ట్ర రాజధాని నుండి మొదలు మండల స్థాయి వరకు ఉన్న ఈ జర్నలిస్టులంతా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సిద్ధాంతం ప్రకారమే ఒక న్యాయంగా కలంవీరునిగా నీతి నిజాయితీగా వార్తలు రాస్తూ జర్నలిజాన్ని నమ్ముకున్న యోగిరెడ్డి కుటుంబాంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్న బిడ్డను ఉరివేసి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత క్షోభ, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఈ సమాజంలో ఏ విధంగా బతకలేకపోతున్నామన్నది జర్నలిజం సమాజం అంతా ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కనీసం ఆ శవాన్ని కూడా ఆ అద్దె ఇంట్లో ఆ యజమాని రానివ్వలేదంటే అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎంత భారాన్ని జర్నలిస్టులు మోస్తున్నారనేది ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆలోచించి ఇకనైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి జర్నలిస్టులకు రావాల్సిన హక్కులను కల్పిస్తూ ఒక ఓటర్గానైనా ప్రభుత్వాలు గుర్తించి అధికారిక పార్టీలు గుర్తించి వెంటనే జర్నలిస్టులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను కల్పించాలని కోరుతున్నాం. మేము కోరుతున్నది మా న్యాయమైన డిమాండ్లు మాత్రమే. ఇళ్ల స్థలాలు కల్పిస్తే ఒక గూడును ఒక ఇంటిని పొందే అవకాశం ఉంటుంది. పక్షి కూడా ఒక గూడు కట్టుకొని బతుకుతుంది. కానీ జర్నలిస్టులకు అలాంటి గూడు లేక అద్దె ఇండ్లలో ఉంటూ చాలని జీతాలతో కుటుంబాలను గట్టెక్కించుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో సమాజాన్ని మార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఏం చేయలేక ఆర్థికంగా కుంగుబాటుకు గురై ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకనైనా యోగి ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం స్పందించి ఆ జర్నలిస్టుల ఆత్మహత్యలను అరికడుతూ జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేయాలని జర్నలిస్టు సమాజం అంతా కోరుతుంది. దాంతోపాటుగా జర్నలిస్టుల హక్కులను కల్పిస్తూ జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రజలకు వారధిగా ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులను కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అమర్ రహే యోగి అమర్ రహే.